ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించగలిగితే నిరాశ నిస్పృహలే కలుగుతుంటాయి. ఎందువల్ల మానవ జీవితం అన్ని విధాలా ప్రమాదకరంగా మారింది. మానవునకు మానవుడే శత్రువు అయ్యాడు. మారణ హోమాలను సృష్టించడంలో మానవుడే అన్ని విధాల అగ్రగామిగా ఉన్నాడు. మానవుని యొక్క ఉనికి వలన భూమండలం అంతా అతలకుతలమవుతుంది, దద్దరిల్లిపోతుంది, గందరగోళంగా అయోమయంగా తయారైంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం మళ్ళా నిద్రకు ఉపక్రమించేంత వరకు మనం వింటున్నటువంటి వార్తలు కానీ చూస్తున్నటువంటి దృశ్యాలను కానీ పరిశీలించేటట్లయితే మానవ జీవితం ఇంత భయంకరంగా ఉందా అని ఆశ్చర్యపడవలసి వస్తుంది. ఏ కోణం నుండి ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. అయితే మనం మూల కారణాన్ని గురించి తెలుసుకోగలిగితే ఎంతో కొంత మేరకు ఊరట కలుగుతుంది. మానవుడు భూమండలం మొత్తంలో అతి ప్రమాదకారిగా మారటానికి మూల కారణం జ్ఞానమే. అందరూ ఏమనుకుంటున్నారంటే మానవుడు అన్ని విధాలా ఉన్నతమైన వాడు అనుకుంటున్నారు. జ్ఞానపరంగా ఎదిగి భూమండలం మొత్తాన్ని ఆక్రమించుకొని ఇతర గ్రహాలను ఉపగ్రహాలను గురించి లోతుగా పరిశోధనలు చేస్తున్నందువల్ల మానవుడు ఎంతో ఎదిగాడు అనుకుంటున్నారు. కానీ ఆ ఎదుగుదల వెనుక ఎవరు పునరుద్ధరించలేని, భర్తీ చేయలేని ప్రమాదం దాగి ఉంది. ఈ ప్రమాదం అనేది ఆకస్మికంగా జరిగింది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా దశల వారీగా మానవుడు బలహీనపడుతూ అది ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. అయితే కొన్ని వర్గాలు మాత్రమే ఈ పతనాన్ని గురించి, ప్రమాదాన్ని గురించి గుర్తించగలుగుతున్నాయి. అనేక మంది ఇప్పటికీ కూడా మానవుడు ఎదుగుతున్నాడు అనుకుంటున్నారు. కానీ మానవుడు భౌతికంగా ఎదుగుతున్న మాట వాస్తవమే, కానీ ఇదంతా కూడా మేడిపండు లాంటి అభివృద్ధి. మేడిపండు చూడటానికి ఎలా ఉంటుంది? ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కానీ దాని పొట్ట విప్పు చూస్తే లోపలంతా కూడా పురుగులుంటాయి, అయోమయంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ప్రస్తుతం మానవ జీవితం అదే తరహాలో కొనసాగుతుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవుడు చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా వినాశనంలో ఒక భాగమే. ఏ దేశంలోనైతే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందో ఆ దేశం ఎక్కువగా పతనమైనట్లే కదా, వినాశనమైనట్లే కదా. ఎప్పుడైతే
ఎదుగుదల వెనుక వినాశనం ఉంది అని తెలుసుకోగలుగుతారో వాళ్ళు అభివృద్ధిని గురించి ఆసక్తిని కనపరచరు. కానీ వాళ్ళ మేధావులంతా ఏమయ్యారు? భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరించి మనిషిని సంతృప్తిపరుస్తున్నారు, మభ్యపెడుతున్నారు, ఒక రకంగా అతన్ని ప్రక్కదోవ పట్టిస్తున్నారు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి దానిని గురించి అన్ని కోణాల నుండి లోతుగా పరిశోధన చేయగలుగుతారో వాళ్ళు మాత్రం దీనిని అభివృద్ధిగా హర్షించరు, భావించరు. ఎందుకంటే మానవుడు ప్రకృతిలో ఒక భాగమే తప్ప ప్రకృతి నుండి వేరు కాదు, భిన్నం కాదు, అతీతం అంతకన్నా కాదు. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకున్న వ్యక్తికి సహజత్వం ఉంటుంది. నేను ప్రకృతి నుండి వేరు అనుకున్న వ్యక్తి విపరీతంగా శక్తిని కోల్పోతాడు, అహంకారం ఎక్కువగా ఉంటుంది, నేను నాది నాకు అనేటటువంటి భావన విపరీతంగా ఉంటుంది, సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు, దానిలో పూర్తిగా బందీ అవుతాడు. దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే మిగతా జాతులలో లేనటువంటి జ్ఞానం లేక జ్ఞాపక శక్తి ఒక మానవ జాతికి మాత్రమే ఉండటమే. మనం ఇంత క్రితం 2 రకాల వ్యక్తుల గురించి తెలుసుకున్నాం. ఒకటి అజ్ఞాని, 2 అమాయకుడు. అజ్ఞాని ఆటవికుడు, అనాగరికుడు, జంతు ప్రవృత్తితో జీవించినటువంటి వాడు. ఇవాళ దాదాపుగా వీరి ఉనికి కనుమరుగైంది. గత కొన్ని వేల సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు ఆటవిక జీవితానికి స్వస్తి పలికి నవనాగరిక జీవితానికి పూర్తిగా మళ్ళాడు. ఇవాళ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆటవికులు, అనాగరికులు, జంతు ప్రవృత్తితో జీవించేవాళ్ళు, అజ్ఞానంలో జీవించేవాళ్ళు అసలు లేరనే చెప్పచ్చు. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానాన్ని గురించి అవగాహన లేకపోవటమే అజ్ఞానం. అనాగరికత అంటే ఏమిటి? ప్రకృతికి అనుగుణంగా జీవించటమే అనాగరికత. జంతు ప్రవృత్తి అంటే ఏమిటి? ఆహారము, నిద్ర, మైదనం, భయాలతో కూడి ఉండి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం బలమైనటువంటి సంకల్పంతో జీవితాన్ని కొనసాగించే వాళ్ళంతా కూడా జంతు ప్రవృత్తితో జీవించేవాళ్ళే. భూమండలంలో అన్ని ప్రాణులు కూడా సంతానం కోసం పరితపిస్తూ ఉంటాయి, జాతి మనుగడ కోసం ఆరాటపడుతుంటాయి, జాతిని అభివృద్ధి చేయడం కోసమే శ్రమిస్తూ ఉంటాయి. కానీ ఒక్క మానవుణ్ణి తీసుకోండి, ఇతనిలో జాతి అభివృద్ధి అనేది ఒక కోణంలో మాత్రమే జరుగుతుంది, కానీ భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు. నాగరికత ముసుగులో అసహజమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. ఆది మానవుడికి బట్టలు లేవు, భాష లేదు, నిప్పు లేదు, వంట లేదు, ఎటువంటి వస్తువుల యొక్క అవసరం కూడా లేదు. కానీ నవీన మానవుడు ఎలా ఉన్నాడు? వస్తువులు లేకుండా బ్రతకలేకపోతున్నాడు. అందరూ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కదా. ఎందువలన? సిగ్గు, బిడియం, లజ్జ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. మాయ ఆవహించింది. మనిషి యొక్క మనసు బలోపేతమైంది. తెలివి, మేధా సంపత్తి తారాస్థాయికి చేరుతుంది. ప్రకృతి మీద లోతైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విధంగా గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవుడు నిరంతరం శ్రమించడం వల్ల భౌతికంగా అభివృద్ధి చెందిన మాట వాస్తవమే, కానీ ఆ భౌతిక పరమైనటువంటి అభివృద్ధి వలన మానవ జీవితమే కుప్పగొలిపోయింది కదా. మానవుడు జంతు ప్రవృత్తితో జీవించినప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు, ఆటవికంగా ఉన్నప్పుడు, అజ్ఞానంలో జీవించినప్పుడు, జ్ఞానం అనేది లేనప్పుడు, దేనిని గురించి లోతైనటువంటి
పరిశీలన లేనప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, సుదీర్ఘ ఆయువుతో ఉన్నాడు కదా, జీవిత పరమార్థం నెరవేరింది కదా, శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, సుదీర్ఘ ఆయువుతో జీవించే విధంగా జీవనచర్యలు అద్భుతంగా కొనసాగాయి కదా. కొంచెం ఆలోచించండి. ఇంత అభివృద్ధి వెనుక ఎంత ప్రమాదం జరిగిందో మీరు ఆలోచించుకోండి. అందరూ దీన్ని అభివృద్ధి అంటున్నారు. ఎలా అభివృద్ధి అయింది? ఆరోగ్యం పోయిన తర్వాత, ఆయువు కుదించబడిన తర్వాత, అశాంతి పెరిగిన తర్వాత, అసంతృప్తి పెరిగిన తర్వాత, ఆనందం ఏ కోశాన లభించినప్పుడు దీన్ని అభివృద్ధిని ఎలా అంటాం? మనసులో విపరీతమైన ఘర్షణ వైఖరి ఉంటే అది అభివృద్ధి ఎలా అవుతుంది? కాబట్టి ఆలోచించండి. దీనిని మనం అభివృద్ధి అంటున్నాం, అది అభివృద్ధి కానే కాదు. మనిషి దేనికోసం అయితే జీవితాంతం పరితపిస్తున్నాడో ఆ సంకల్పం నెరవేరకపోతే మనిషిలో అసంతృప్తి ఉంటుంది కదా. అసంతృప్తిగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు మరణాన్ని వ్యతిరేకిస్తారు కదా. మరణాన్ని వ్యతిరేకించే వాళ్ళే తొందరగా మరణిస్తారు కదా. అందువల్ల అనాగరిక మానవుడు, ఆటవిక మానవుడు, జంతు ప్రవృత్తితో కూడినటువంటి మానవుడు, జ్ఞానం అంటే ఏమిటో తెలియనటువంటి మానవుడు, అసలు జ్ఞానాల గురించినటువంటి ఆలోచన లేనటువంటి మానవుడు, ఇంద్రియ చైతన్యంతో జీవించేటటువంటి మానవుడు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా, సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించి తనకు తెలియకుండానే సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించాడు కదా. వేదాంత పరిభాషలో దాన్నే ముక్తి లేక మోక్షం అంటున్నారు కదా. ఇవాళ ముక్తి లేక మోక్షం కోసం ఆరాటపడుతున్నారు, పరితపిస్తున్నారు, అన్వేషణ చేస్తున్నారు, కఠోర సాధన చేస్తున్నారు కదా. సాధనలు చేసినంత మాత్రాన ముక్తి లేక మోక్షం ఎలా వస్తుంది? ఏదో చేయటం ద్వారా ముక్తి రాదే. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం ద్వారా మాత్రమే ముక్తి వస్తుంది కదా. జ్ఞానం అనేది ఉన్నప్పుడు అది తప్పనిసరిగా మనిషిలో జిజ్ఞాసను, అన్వేషణను, పరిశోధనను కలగజేస్తుంది కదా. కాబట్టి ఆటవిక మానవుడికి ఎటువంటి జిజ్ఞాస లేదు, పరిశోధన లేదు, అన్వేషణ కూడా లేదు కదా. అందువల్లనే అతడు ప్రశాంతంగా ఉన్నాడు. ఏదో ఒకటి చేయటం ద్వారా మనం శక్తిని కోల్పోతూ ఉంటాం. ఏమీ చేయకుండా ఉంటే శక్తిని కోల్పోయే ప్రసక్తి లేదు. ఆటవిక మానవుడు పూర్తి విశ్రాంతిని పొందాడు. మానసిక ఒత్తిడి లేనే లేదు. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించాడు. ప్రకృతిలో పూర్తిగా మమేకమయ్యాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకున్నాడు. తనకు తెలియకుండానే తాను ముక్తి లేక మోక్షాన్ని అనుభవించాడు. అదేవిధంగా జీవితాన్ని ముగించాడు. అందువల్ల ఆటవిక మానవుడిని తక్కువగా అంచనా వేయద్దు. అతడేదో కోల్పోయాడు అనుకోవద్దు. అతనిలో ఏమీ లేదు అనుకోవద్దు. అతన్ని చిన్న చూపు చూడొద్దు. అతని గురించి తక్కువగా ఆలోచించవద్దు. అసలు మనిషికి ఏం కావాలో అది తెలుసుకుంటే చాలు కదా. అతనికి అన్నీ ఉన్నాయి కదా. ఆరోగ్యం ఉంది, ఆయువు ఉంది, ప్రశాంతత ఉంది, సంతృప్తి ఉన్నాయి కదా. ఇంకా అతను కోల్పోయింది ఏమిటి? అతనికన్నా ఆధునిక మానవుడు సాధించింది ఏమిటి? బట్టల వల్ల, ఫర్నిచర్ వల్ల, ఆకాశాన్ని అంటే భవనాల వల్ల, ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల, వాహనాల వల్ల మనిషి ప్రశాంతంగా లేడే. ప్రశాంతతను కోల్పోతున్నాడు కదా. అందువల్ల ఆటవిక మానవుడిని పొరపాటును కూడా తక్కువగా అంచనా వేయవద్దు. అతడే అదృష్టవంతుడు. నేను అన్ని జంతువులతో పాటు ఒక జంతువుగా జీవిస్తున్నాను అనే భావన అతనికి ఉన్నప్పుడు అతని శక్తి పెరుగుతుంది కదా. ప్రస్తుతం మానవుడు ఏమవుతుందో నాకు తెలుసు అనుకుంటున్నాడు. ఏం తెలిసింది? ఎలా తెలిసింది?
తెలుసుకున్నదంతా ప్రమాదకరమైనటువంటి సమాచారమే కదా. తెలుసుకోవటం ద్వారా ఆరోగ్యం సంక్రమించట్లేదు కదా, దానిని కోల్పోతున్నాడు కదా, ఆయువు కుదించబడుతుంది కదా. ఆది మానవుడు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినట్లుగా మనకి రుజువులు ఆధారాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆరోగ్యం పెరగలేదు, ఎందుకు ఆయువు పెరగలేదు? నాగరికత వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, ఆయువు కుదించబడుతుంది కదా. ఆరోగ్యం ఆయువు రెండు లేనప్పుడు అశాంతి అసంతృప్తి కూడా తప్పనిసరిగా ఉంటాయి కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆది మానవుడు పోగొట్టుకున్నది లేదు. 120 సంవత్సరాలు జీవించాడు, ఆరోగ్యంగా జీవించాడు, ప్రకృతి నుండి లభించేటటువంటి ఆహారాన్ని తీసుకున్నాడు, ప్రకృతిని ఆవాసంగా చేసుకున్నాడు, ప్రకృతిలో మమేకమయ్యాడు, ప్రకృతిలో కలిసిపోయాడు, ప్రకృతిని కన్న తల్లిగా భావించాడు. ఇదంతా తనకు తెలియకుండా జరిగింది. అది ప్రకృతి అని కూడా తెలియదు. భాష లేదు, వంట లేదు, నిప్పు లేదు, వస్తు సౌకర్యం కూడా లేదు కదా. కాబట్టి తెలియనటువంటి వ్యక్తి గొప్పవాడా, తెలిసినటువంటి వ్యక్తి గొప్పవాడా? తెలియనటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే మోహబంధాలలో ఉండడు కదా. తెలిసిన వ్యక్తికే మోహబంధాలు బలీయం అవుతాయి కదా. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మానవుడు పొరపాటును కూడా బలహీనుడు కానే కాదు. మానవుడిలో అపారమైనటువంటి శక్తి ఉంది. కానీ ఆ శక్తి అంతా ఎందుకు హరించుకుపోతుందంటే తెలివి మీద సంపత్తి వల్లనే, అహంకారం వల్లనే, సొంత ప్రపంచం వల్లనే, చుట్టూ పరిధులు పరిమితులు నిర్మించుకోవటం వల్లనే. అందువల్ల అనాగరిక మానవుణ్ణి పొరపాటును కూడా తక్కువగా అంచనా వేయొద్దు. తన జీవితానికి ఏది కావాలో దాన్ని పొందాడు, పొందుతున్నాడు. కానీ ఆధునిక మానవుడు జీవితానికి ఏం కావాలో దాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. ఇంకా అతని జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందువల్ల మానవుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు మూలం ఏంటంటే విచక్షణను కోల్పోవటమే, జ్ఞానం అనేది వాస్తవం అనుకోవటమే. ఇక రెండో వ్యక్తిని గమనించండి. అతను ఎవరు? అమాయకుడు. వీళ్ళు నాగరికతలోనే ఉంటారు, భౌతిక ప్రపంచంలో ఉంటారు, అందరి మధ్య ఉంటారు, అన్నిటి మధ్య ఉంటారు. కానీ వీళ్ళు కూడా అజ్ఞానంగానే జీవిస్తారు, అనాగరికంగానే జీవిస్తారు, సాధారణ స్థాయిలో జీవిస్తారు, కనీస అవసరాలతో జీవిస్తారు, కష్టపడి పనిచేస్తారు, శ్రమశక్తిని ఉపయోగించుకొని దాని ద్వారా లభించేటటువంటి ప్రతిఫలాన్ని ఉపయోగించుకుంటారు. అమాయకుల యొక్క శక్తిని తెలివి మేధా సంపత్తున్నటువంటి మేధావులంతా ఉపయోగించుకుంటున్నారు. మేధావుల్లో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే అమాయకుడు పొందలేంది నేను పొందాను అనుకుంటున్నారు. అమాయకుడికి అన్నీ ఉన్నాయి, కానీ మేధావుకి అన్నీ కరువు అయ్యాయి. అశాంతి అసంతృప్తి తారాస్థాయికి చేరి శరీరంలో దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి జీవితం అన్ని విధాల దుర్వినియోగపడుతున్నప్పుడు ఇతను సాధించింది ఏమిటి? కాబట్టి అమాయకులనే వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు. వాళ్ళకి శారీరక అవసరాలు తీరుతున్నాయి, భౌతిక అవసరాల యొక్క ఉనికి వాళ్ళకు పెద్దగా ఉపయోగపడదు. పుష్కలంగా శారీరక అవసరాలు తీరినటువంటి వ్యక్తి భౌతిక అవసరాల కోసం ఆరాటపడ్డాడు. ఇవాళ మనుషులు ఏమవుతున్నారు? శారీరక అవసరాలు తీరట్లేదు, అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి నుండి తెలివి మీద సంపత్తి పెరుగుతుంది. తెలివి మీద సంపత్తి ఉన్న వాళ్ళే భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు, దానికోసం ఆరాటపడుతున్నారు. కాబట్టి జీవితం ఎంత గాడి తప్పిందో ఆలోచించండి.
మూలాధార చక్రం కనుక పటిష్టంగా ఉంటే, శరీరం శక్తివంతంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంటే భౌతిక అవసరాలు తీరతాయి కదా, శారీరక అవసరాలు తీరతాయి కదా. అంటే మనిషి ఆరోగ్యంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉంటే శారీరక అవసరాలు తీరుతున్నాయి, భౌతిక అవసరాల యొక్క అవసరం తగ్గిపోతుంది. ఒకవేళ భౌతిక అవసరాలతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వాటి పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే అజ్ఞానిని పచ్చికొండతో పోల్చాం. అసలు అజ్ఞానికి నేను అజ్ఞానిని అనే విషయం తెలియదు, తనను గురించి తెలియదు, చుట్టూ జరిగేటటువంటి అంశాలను గురించి కూడా తెలియదు. అతని దృష్టి అంతా కూడా మనుగడ మీదనే ఉంటుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి బలమైనటువంటి సంకల్పంతోనే అతని జీవితాన్ని కొనసాగిస్తాడు. అది కూడా తనకు తెలియదు. అజ్ఞాని అంటే తన గురించి, చుట్టూ జరిగేటటువంటి అంశాలను గురించి కనీస నామమాత్రపు పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి అజ్ఞాని అవుతాడు. అతనికి అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోవటమే అదృష్టం. అమాయకుడిని తీసుకోండి, ఇతడు కూడా ఏమీ తెలియదు. కానీ ఆటవిక మానవుడికి, అమాయక మానవుడికి మధ్యన వ్యత్యాసం ఏంటంటే, ఆటవిక మానవుడు ఆటవిక మానవుల మధ్య జీవించాడు, జంతువుల మధ్య జీవించాడు, జంతువులాగా జీవించాడు. కానీ అమాయకుడి సంగతి ఏమిటి? ఇతడు మేధావుల మధ్య జీవిస్తున్నాడు, మానవుల మధ్యనే జీవిస్తున్నాడు. కానీ ఆ మానవులంతా ఎలా ఉన్నారు? తెలివి, మేధా సంపత్తితో ఉన్నారు. తాను ఎలా ఉన్నాడు? ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. ఏమీ తెలియనటువంటి వ్యక్తి అన్నీ తెలిసినటువంటి వ్యక్తుల మధ్య జీవిస్తూ ఉంటే అదే అమాయకత్వం అవుతుంది, అది అతి మంచితనం అవుతుంది. దానివల్ల తెలివి, మేధా సంపత్తి ఉన్నటువంటి మేధావులంతా కూడా ఇతని యొక్క శ్రమశక్తిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఇతను శ్రమించడం ద్వారా అతనికి లాభం తప్ప మేధావులకు లాభం లేదు. శ్రమించిన వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు కదా, ఆరోగ్యంగా ఉంటాడు కదా, అంతకు మించి ఇంకేం కావాలి? జీవిత సంకల్పం నెరవేరుతుంది కదా, అంతకంటే అతనికి ఇంకేం కావాలి? కాబట్టి ఆటవిక మానవుడు, అమాయకుడు ఇద్దరు కూడా అదృష్టవంతులే. కాబట్టి వాళ్ళిద్దరు అదృష్టవంతులు కాబట్టి వాళ్ళ జీవిత సంకల్పం నెరవేరుతుంది. అందుకే అమాయకుడిని ఖాళీ కొండతో పోల్చాం. అనాగరికుడు పచ్చికొండ లాంటివాడు, అమాయకుడు ఖాళీ కొండ లాంటివాడు. ఇద్దరిలో కూడా జ్ఞానం లేదు. ఇద్దరి అంతరంగం కూడా ఖాళీగానే ఉంది. కాబట్టి జ్ఞానాన్ని సేకరించే అవసరం లేనటువంటి వ్యక్తులే వీళ్ళిద్దరు కూడా. అసలు జ్ఞానం కోసం ఆరాటపడరు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, చుట్టూ జరిగేటటువంటి అంశాలను గురించి కూడా తెలియదు. అమాయకులకు కొంత తెలుస్తుంది, కానీ వాటిని పట్టించుకోరు. ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది, సొంత ప్రపంచం చిన్నదిగా ఉంటుంది. శారీరక అవసరాలను తీర్చుకొని ప్రశాంతంగా ఉంటాడు. అయితే ఇప్పుడు మూడో వ్యక్తిని గురించి తెలుసుకుందాం. ఇతను ఎవరంటే సగం నిండినటువంటి కొండ లాంటి వాడు. ఇతనిలో జ్ఞానం ఉంటుంది,
ఆ జ్ఞానం ఏమిటంటే అల్ప జ్ఞానం, మిథ్యా జ్ఞానం, భౌతిక జ్ఞానం, ప్రమాదకరమైనటువంటి జ్ఞానం, పతనం చేసేటటువంటి జ్ఞానం. ఇతడే మేధావి, ఇతడే తెలివైనటువంటి వాడు. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి, ఆలోచించుకోండి. ప్రస్తుతం మేధావులంతా కూడా ఇదే తరహా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మేధావులు అంటే మతి భ్రమించిన వాళ్ళు, విచక్షణ కోల్పోయిన వాళ్ళు. వీళ్ళ దృష్టి అంతా భౌతిక అవసరాల మీద ఉంటుంది. శారీరక అవసరాల గురించి పెద్దగా ఆలోచించరు. మనుషులు ఎక్కడ దెబ్బతిన్నారంటే భౌతిక అవసరాల మీద దృష్టిని కేంద్రీకరించి భౌతిక సంపదను సమకూర్చుకునేటటువంటి విధానంలో విపరీతంగా మనసును ఉపయోగించి దానిని కలుషితం చేసుకొని శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నారు. మేధావి అంటే మతి భ్రమించిన వాడు. ఏదైతే తనకు అవసరమో దానిని పొందనప్పుడు, ఏదైతే ప్రమాదకరమో దాని గురించి పరుగులు తీస్తున్నప్పుడు అతను అజ్ఞానే కదా, అల్పజ్ఞానే కదా, మతి భ్రమించిన వాడే కదా, విచక్షణ కోల్పోయిన వాడే కదా. ఒక్కసారి సమాజాన్ని పరిశీలించండి. పరుగులు తీస్తున్నారు, విపరీతంగా ఆరాటపడుతున్నారు, పరితపిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, పరుగు పందెం కొనసాగిస్తున్నారు. ఏమిటి దాని ఫలితం? ఏమిటి దాని పర్యవసానం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరిగింది? ఎవరు దానికి బాధ్యులు? ఆలోచించండి. కాబట్టి మనుషులంతా ఎక్కడ దెబ్బతిన్నారు? మనుషులంతా కూడా మాయలో ఉన్నారు. మాయ అంటే ఏమిటి? అవసరమైన దాన్ని తెలుసుకోలేకపోవటం, అనవసరమైన దాన్ని పోగు చేసుకోవటం, ఉన్నదానిని గుర్తించలేకపోవటం, లేని దానికోసం ఆరాటపడటం. కాబట్టి మనిషి జీవితం ఎంత ప్రమాదకరమైందంటే తన పతనాన్ని తానే శాసిస్తున్నాడు. మేధావి యొక్క ప్రమాదకరమైన జీవితాన్ని గురించి ఎంత చెప్పినా అది పరిమితంగానే ఉంటుంది. ఖాళీ కుండ ఎలా ఉంటుంది? ఇంకా నింపుకోవాలంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. మేధావులంతా కూడా ప్రమాదకరమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నారు. అసంతృప్తిని, అశాంతిని పెంచేటటువంటి జ్ఞానాన్ని పొందుతున్నారు. శారీరక అవసరాల కోసం పరుగు పందెం తీస్తున్నారు. ఇవాళ శారీరక అవసరాలు తీరటం లేదు, భౌతిక అవసరాలు తీర్చుకోవటం కోసం కూడా వైఫల్యం చెందుతున్నారు. శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు ఇతను సాధించింది ఏమిటి? శరీరంలో ఆరోగ్యం అంటే అంతకు మించినటువంటి అదృష్టం ఏంటి? కాబట్టి ఇతను సేకరించే జ్ఞానం మొత్తం ఏమిటి? ప్రమాదకరమైనటువంటి జ్ఞానం, విద్యా జ్ఞానం, భౌతిక జ్ఞానం. ఇతను రూపొందించేటటువంటి సిద్ధాంతాలన్నీ ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం. విద్యా జ్ఞానం అంటే మార్పులు చెందేటటువంటి భౌతిక ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమించి సమాచారం కోసం పరితపిస్తే అది మిథ్యా జ్ఞానం అవుతుంది. ప్రపంచం నిరంతరం మార్పులు చెందుతుంది కదా. మార్పులు చెందేటటువంటి జ్ఞానం
వాస్తవం కాదు కదా. మరెందుకు దానికోసం ఆరాటపడటం, దానికోసం పరితపించటం? ఎందుకు పరితపిస్తున్నాడు, ఎందుకు ఆరాటపడుతున్నాడు? అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కదా, అంతరంగమే. అంతరంగంలో అంతకుముందు చేరినటువంటి సమాచారం అంతా సంస్కారాల రూపంలో భద్రపరచబడి ఉండి అదంతా పరిణతి చెంది ప్రకోపించి మనిషిని కర్మల వైపుకు రెచ్చగొడుతుంది. మిథ్య అంటే ఏమిటి? మాయ. విద్యా జ్ఞానం అంటే ఏమిటి? మాయకు సంబంధించినటువంటి జ్ఞానం. మాయకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకునే వ్యక్తి మాయలో ఉన్నట్లే కదా, విచక్షణను కోల్పోయినట్లే కదా. ఇది కీలకమైనటువంటి అంశం. అసలు మనిషికి తెలివి మీద సంపత్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది జ్ఞానం ద్వారానే వచ్చింది. ఆ జ్ఞానాన్ని బాహ్య ప్రపంచం నుండి సేకరించాడు. అంతవరకు తప్పు లేదు. దాని లోపల భద్రపరచుకున్నాడు. మేధావులలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే జ్ఞానాన్ని లోపలకు స్వీకరించి భద్రపరచుకోవటమే. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నాయంటే అవన్నీ వాస్తవం కాదు కదా, మాయే కదా, భ్రమే కదా, భ్రాంతే కదా, పిచ్చి కదా, వెర్రి కదా, వ్యామోహం కదా. అదంతా ఎప్పుడో జరిగిపోయింది కదా. ఎప్పుడూ జరిగిపోయిన దాన్ని తన ఆస్తిగా భావించి భద్రపరచుకోవటం అంటే అది ప్రమాదకరమైన జీవన విధానమే కదా. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి కుండ ఒక రకంగా ఉంటుంది, పచ్చికొండ మరొక రకంగా ఉంటుంది. సగం నిండినటువంటి కుండ ఆ మిగతాది కూడా నింపుకోవటం కోసం పరుగులు తీస్తూ ఉంటుంది. గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి పరిశీలించండి. సమాచారం టన్నుల కొద్దీ బహిర్గతం అవుతుంది. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సమాచారాన్ని సేకరిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. సమాచారాన్ని సేకరించడం అంటే, స్వీకరించడం అంటే లోపల ఖాళీ ఉన్నట్లే కదా. సగం నిండిన కొండ ఎలా ఉంటుంది? మిగతా సగాన్ని నింపుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సగమే నిండి ఉంటుందో అందులో అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. మిగతాది కూడా నింపుకోవాలని పరితపిస్తూ ఉంటారు, ఆరాటపడుతుంటారు. ఆ విధంగా మనుషులంతా ఏమయ్యారు? జ్ఞాన సముపార్జనలో నిమగ్నమయ్యారు. ఈ జ్ఞాన సముపార్జన ఎప్పుడు మొదలవుతుంది? విద్యార్థి దశలోనే మొదలవుతుంది. సో విద్యార్థి దశలో మిథ్యా జ్ఞానాన్ని, భౌతిక జ్ఞానాన్ని విపరీతంగా సేకరించి లోపల భద్రపరచుకుంటే అదంతా మనోభారం అవుతుంది కదా. మనసులో భారం పెరుగుతుంది కదా. ఇప్పుడు ఆలోచించండి. కాబట్టి మిథ్యా జ్ఞానం అనేది లోపలకు ప్రవేశించడం ద్వారా అదంతా కూడా సంస్కారాల రూపంలో భద్రపరచబడింది. అవన్నీ అనుభవాలుగా లోపల నిక్షిప్తమై ఉన్నాయి. అదంతా అనవసరపు సమాచారం కదా. అందువల్ల జీవుడు ఏం చేస్తాడు? దాన్ని బయటికి పంపించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ తెలివి మేధా సంపత్తున్నటువంటి మానవులు ఏం చేస్తారంటే బయటకు వచ్చేటప్పుడు ఆ ప్రేరణలకు, ఆ పరిణతి చెందినటువంటి సంస్కారాలకు అనుగుణంగా బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని ఇంకా సేకరిస్తూ ఉంటారు. సమాచారం సేకరించబడిందంటే మనోభారం పెరుగుతున్నట్ల, తగ్గుతున్నట్ల? పెరుగుతుంది కదా. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే లోపల ఉన్న సమాచారం మొత్తం కూడా వాస్తవం కానే కాదు. కానీ అల్పజ్ఞాని దాన్ని వాస్తవం అనుకుంటాడు. తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా
దాన్ని వాస్తవం అనుకొని దాని మోతాదును పెంచుకోవటం కోసం, జ్ఞానం కోసం ఇంకా పరితపిస్తూ ఆరాటపడుతూ సేకరించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రపంచం మారుతుంది. ప్రపంచం మారటం అంటే ఏమిటి? పాతదనం కనుమరుగైపోతుంది, నూతనత్వం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. ఆ నూతనత్వం కోసం మనిషి ఆరాటపడుతూ జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఇదే జరుగుతుంది, గమనించండి. కాబట్టి మానవుడు సేకరించే సమాచారం అంతా కూడా తనకు సంబంధించింది కానే కాదు, తనకు అవసరమైంది కూడా కాదు. భౌతిక ప్రపంచానికి సంబంధించింది, తనకు అవసరం లేనిది. అదంతా లోపలికి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? అంతరంగం కలుషితం అవుతుంది కదా. కొండలో నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్ళన్నీ మురికి నీళ్ళు కదా. మురికి నీళ్ళ వల్ల కొండంతా కూడా ఏమవుతుంది? వాసన కొడుతుంది కదా, దుర్గంధ భూయిష్టం అవుతుంది కదా. ఇప్పుడు మానవుడు చేస్తున్నది అదే కదా. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జ్ఞానాన్ని సముపార్జించేటటువంటి విధానంలో మనిషి కలుషితమైనటువంటి జ్ఞానాన్ని సేకరించడం ద్వారా, స్వీకరించడం ద్వారా అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది కదా. అంతరంగం కలుషితమైనప్పుడు తదనుగుణంగా శరీరం బలహీనపడుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. కాబట్టి మారేటటువంటి జ్ఞానం వాస్తవాన్ని భావించినప్పుడు మనిషి మాయలో ఉన్నట్లే. భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా వాస్తవం కానే కాదు, అది మనిషి కల్పనే. రంగులు కానీ, రూపాలు కానీ, ఆకారాలు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, పుట్టుక కానీ, మరణం కానీ, ప్రకృతికి సంబంధించిన సమాచారం అంతా కూడా భౌతిక జ్ఞానం. ఇట్ ఈజ్ టోటలీ క్రియేటెడ్ బై ద మ్యాన్. మనిషి నామకరణం చేశాడు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన భాష ఉంటుంది, ఒక్కొక్క రకమైన భాషకు అనుగుణంగా ఒక రకమైనటువంటి ఉచ్చారణ ఉంటుంది. ఒకే వస్తువుని వేరు వేరు భాషలో వేరు వేరు రకాలుగా పిలుస్తూ ఉంటారు. వస్తువు మాత్రం ఒకటే, వాటి పేర్లు మాత్రం మారుతూ ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. ఎవరు ఏ పేరు పెడితే ఆ పేరు స్థిరపడిపోతుంది. ఆ విధంగా మనిషి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులకు పేర్లు పెట్టాడు, నామకరణం చేశాడు. ఆ విధంగా నామకరణం చేసి జ్ఞానాన్ని విపరీతంగా పెంచుకుంటూ వస్తున్నాడు. జ్ఞాన సముపార్జన వల్ల మనిషి పూర్తిగా అవాస్తవాన్ని వాస్తవంగా భ్రమించే స్థాయికి దిగజారాడు. అవాస్తవాన్ని వాస్తవం అనుకుంటే అది మాయే కదా, ప్రమాదమే కదా. కాబట్టి మనుషులంతా ఏమవుతున్నారు? భౌతిక జ్ఞానంలో ఇరుక్కుపోయారు. ఇక మరొక వర్గాన్ని తీసుకోండి, శాస్త్రవేత్తలు తీసుకోండి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రకృతి మీద విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు, సిద్ధాంతాన్ని రూపొందిస్తున్నారు. తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకునేదానికి అంతం లేదు, ఫుల్ స్టాప్ కూడా లేదు. తెలుసుకునే కొద్దీ గర్వపడుతున్నారు. తెలివి మీద సంపత్తి తమకు వరం అనుకుంటున్నారు. తాము లేకపోతే ప్రపంచమే లేదనుకుంటున్నారు. తమను తాము ఉన్నతంగా, ప్రాముఖ్యంగా, ప్రాధాన్యంగా భావిస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? దీనిని అల్ప జ్ఞానం అంటారు కదా, ప్రమాదకరమైన జ్ఞానం అంటారు కదా, అవసరం లేని జ్ఞానం కదా.
మన ఇంట్లో మురికి ఉన్నప్పుడు ఆ మురికిని తీసేయకపోతే ఇల్లంతా కూడా దుర్గంధపు ఇష్టం అవుతుంది కదా. ఇప్పుడు సిద్ధాంతాన్ని రూపొందించేటటువంటి శాస్త్రవేత్తలంతా కూడా టన్నుల కొద్ది సమాచారాన్ని రూపొందిస్తున్నారు, సృష్టిస్తున్నారు. దీనిని అంతటిని ప్రపంచవ్యాప్తం చేసి అందరి మేధస్సులోకి ఎక్కిస్తున్నారు, నింపుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? మేధస్సులన్నీ కలుషితం అవుతున్నాయి కదా. కాబట్టి ఆలోచించండి, మనిషి ఎదుగుతున్నాడా, దిగజారుతున్నాడా? మనిషి ఎదుగుతున్నాను అని అనుకుంటున్నాడు, కానీ అది దిగజారటమే. దిగజారుతున్నాను అని తెలుసుకోలేకపోతున్నాడు, అది మాయే. సమాచారం ఏదైనా, ఎటువంటిదైనా కూడా కేవలం మేధస్సు యొక్క కల్పనే, అక్కడ ఉన్న వాస్తవం కానే కాదు. ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. అందుకు మూల కారణం ఏంటి? అంతరంగమే బాహ్య ప్రపంచం కానే కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ప్రపంచం కనిపిస్తుందంటే అందులో ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు కదా. అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానమే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానంతో అనుసంధానం అవుతుంది. అంతరంగంలో ఎప్పుడైతే జ్ఞానం ఉండదో, బాహ్య ప్రపంచంలో జ్ఞానం కోసం అన్వేషణ జరగదు కదా. ఎవరైనా బాహ్య ప్రపంచంలో జ్ఞానం కోసం అన్వేషణ చేస్తున్నారంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగంలో ఉన్నటువంటి అనుభవాలు, సంస్కారాలు పరిణతి చెంది, పక్వం చెంది ఆ వ్యక్తిని జ్ఞానం వైపుకు రెచ్చగొట్టడమే కదా, పరుగులు పెట్టించడమే కదా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అంశం. మన అంతరంగమే బయట కనిపిస్తుంది. బయట చూసేదంతా వాస్తవం కాదు, మన అంతరంగాన్ని బట్టే అది కనిపిస్తుంది. ఒకచోట ఒక సంఘటన జరిగితే దాన్ని 10 మంది చూశారనుకోండి, 10 మంది 10 రకాలుగా స్పందిస్తారు తప్ప ఒకే రకంగా స్పందించరు కదా. 10 మంది 10 రకాలుగా స్పందించడానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలను బట్టి వాళ్ళు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిప్రాయాలన్నీ ఏమిటి? వాస్తవం కానే కాదు. మరి కొంతకాలానికి అభిప్రాయం మారచ్చు కదా. అభిప్రాయం మారిందనుకోండి, అదేమవుతుంది? అభిప్రాయం మారిందంటే బయట ప్రపంచం మారినట్టు కనిపిస్తుంది కదా. కానీ బయట ప్రపంచం మారలేదు, మన అభిప్రాయం మారింది. అభిప్రాయం బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు, అది మన అనుభవం, అది మన సంస్కారం, అది మన అంతరంగంలో ఉన్నటువంటి విద్యా జ్ఞానం, భౌతిక జ్ఞానం, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం. ప్రస్తుతం మనుషులంతా కూడా మెదడుకు పదును పెడుతున్నారు, మేధస్సును విపరీతంగా ఉపయోగిస్తున్నారు, జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తున్నారు, జ్ఞానాన్ని పెంచుతున్నారు, జ్ఞానాన్ని సృష్టిస్తున్నారు. రైతు పంట పండించినట్లుగానే మేధావులంతా కూడా జ్ఞానాన్ని పండిస్తున్నారు. ఆ విధంగా మేము జ్ఞానాన్ని సృష్టిస్తున్నామని చెప్పి వాళ్ళు గర్వపడుతున్నారు, దాన్ని ప్రపంచానికి బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ప్రపంచం కూడా ఏం చేస్తుంది? వాళ్ళని అభినందిస్తుంది. మంచి పని చేశామని చెప్పి వాళ్ళని వేణోళ్ళ కీర్తిస్తుంది, వాళ్ళకి అవార్డులు ఇస్తుంది, రివార్డులు ఇస్తుంది. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ప్రస్తుతం ప్రపంచం మొత్తం అన్ని విధాల పతనం కావడానికి మూల కారణం శాస్త్రజ్ఞులే. ఈ శాస్త్రజ్ఞులంతా కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వాళ్ళే. భారతదేశంలో శాస్త్రజ్ఞులు లేరు, మరి ఎవరున్నారు? ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఇతర దేశాల్లో ఎవరున్నారు? పాశ్చాత్య దేశాలలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళంతా కూడా సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం అన్వేషణలు చేస్తున్నారు.
వస్తు ప్రపంచాన్ని కావాలని చెప్పి పెంచుతున్నారు. చుట్టూ ఆకర్షణీయమైనటువంటి వస్తువులలో మనిషిని బంధించి వేస్తున్నారు. అదే మానవ జీవిత పతనానికి నాంది అయింది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనిషి ఎదుగుతున్నాడా దిగజారుతున్నాడా? కాదు, సర్వనాశనం అవుతున్నాడు. మనిషిని బాగు చేయటం, మనిషిని సంస్కరించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే సొంత ప్రపంచంలో కూర్చున్న వ్యక్తిని మనం బయటికి ఎలా తీయగలుగుతాం? అతని అభిప్రాయాన్ని మనం ఏ విధంగా శాసించగలుగుతాం, మార్చగలుగుతాం? అది సాధ్యం కాదు కదా. కాబట్టి కొండలో ఉన్నటువంటి నీరు సగమే ఉన్నాయి, ఆ సగం నీరు కూడా మురికిగా ఉంది. మురికిగా ఉన్నటువంటి నీరు ఎంత ప్రమాదకరం ఆలోచించండి. అందుకే మనుషులంతా కూడా అశాంతిగా, అసంతృప్తిగా అలమటించిపోతున్నారు. కానీ వీళ్ళంతా అనాగరిక మానవుల్ని, అమాయకులను చూసి జాలి పడుతున్నారు. వాళ్ళేదో పోగొట్టుకున్నారు అనుకుంటున్నారు, తామేమో సాధించామనుకుంటున్నారు. ఏమి సాధించారు? శరీరాన్ని బలహీనపరుచుకున్నారు, మనసును కలుషితం చేసుకున్నారు, జీవిత పరమార్థం నెరవేర్చుకోలేకపోతున్నారు, జీవితాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నారు, బంధాలు అనుబంధాలను పెంచుకుంటున్నారు, వాటి నుంచి బయటపడలేకపోతున్నారు, జీవిత ప్రణాళికలలో, పథకాలను, గమ్యాలను, లక్ష్యాలను నెరవేర్చుకోలేక జీవితాన్ని బలవంతంగా ముగించి మిగిలిపోయినటువంటి సంస్కారాలను నెరవేర్చుకోవడం కోసం మరొక దేహం కోసం అన్వేషణ చేస్తున్నారు. జన్మలు పొడిగించబడుతున్నాయి, కర్మలు కూడా పొడిగించబడుతున్నాయి. ఈ విధంగా మనిషి జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో అదనంగా సమస్యలను సృష్టించుకుంటున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మానవుడు ఎదుగుతున్నాడు అని ఎవరన్నా అంటే అతడు మాయలో ఉన్నట్లే. మానవుడు బలహీనపడుతున్నాడు అని తెలుసుకుంటే అతనిలో ఎంతో కొంతమేరకు విచక్షణ ఉన్నట్లే, మూల కారణం తెలిసినట్లే. మూల కారణం తెలిస్తే పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. మూల కారణం తెలియకపోతే పరిష్కార మార్గం లభించదు కదా, పరిష్కారం కోసం అన్వేషణ జరగదు కదా. కాబట్టి నాగరికత అనేది మనిషికి వరమా శాపమా? కొంతమంది వరం అంటున్నారు, మరి కొంతమంది శాపం అంటున్నారు. వరం అనే వాళ్ళంతా కూడా మాయలో ఉన్నట్లే, శాపం అనే వాళ్ళంతా కూడా విచక్షణతో జీవిస్తున్నట్లే. కాబట్టి విచక్షణ అనేది చాలా అవసరం. విచక్షణతో జీవించే వ్యక్తి మంచి మార్గాన్ని ఎన్నుకుంటాడు, సత్ఫలితాన్ని పొందుతాడు. విచక్షణను కోల్పోయిన వ్యక్తి తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటాడు, జీవితాన్ని ఆభాసపాలు చేసుకుంటాడు. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడు? జ్ఞానం ద్వారానే దెబ్బతింటున్నాడు. జ్ఞానం లేనటువంటి అనాగరికుడు కానీ, మేధావుల మధ్య జీవించేటటువంటి అమాయకుడు కానీ ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉండటానికి మూల కారణం జ్ఞానం లేకపోవటమే కదా. జ్ఞానం అనేది వరమా శాపమా? వరం కానే కాదు కదా. ఈ సత్యం తెలుసుకుంటే ఎలా ఉంటుంది, తెలుసుకోకపోతే ఎలా ఉంటుంది?
అందువల్ల జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అంతరంగంలో జ్ఞానాన్ని నింపుకోవటం కోసం ప్రయత్నం చేయడు, పరితపించడు, ఆరాటపడడు. ఇవాళ జ్ఞానం టన్నుల కొద్ది లోపలికి వస్తుంది. ప్రపంచం అంతా జ్ఞానమయమైపోయింది. ప్రపంచం అంతా సమాచారమయమైంది. ప్రపంచం అంతా కూడా ఆలోచనల సమూహంతో నిండిపోయింది. వాసనా బీజాల మయమైంది. దీనికి అంతటికి మూల కారణం ఒక్కటే, సవ్య మార్గంలో ఉన్నటువంటి ప్రకృతిని మనిషి అపసవ్య మార్గానికి మళ్లించడమే. 100 సంవత్సరాలు జీవించవలసినటువంటి చెట్టుని మధ్యలో బలవంతంగా నరికేస్తే ఎలా ఉంటుంది? 30 సంవత్సరాలు జీవించవలసినటువంటి ఒక జంతువుని బలవంతంగా చంపితే ఎలా ఉంటుంది? వృక్షాల వల్ల భూమండలానికి ప్రమాదం లేదు. శాకాహార జంతువుల వల్ల కూడా భూమండలానికి ప్రమాదం లేదు. కానీ మాంసాహార జంతువులను పరిశీలించండి. అవి శాకాహార జంతువులను వెంబడించి వేటాడి హింసించి చంపి వాటి మాంసాన్ని భక్షిస్తూ ఉంటాయి. అది ఎంత భయంకరమైన దృశ్యమో ఒకసారి అంచనా వేయండి. అటువంటి భయంకరమైన దృశ్యాన్ని ఎవరు చూసినా సరే వాళ్ళలో ఆ భయం అనేది సంస్కారాల రూపంలో, ముద్రల రూపంలో నిక్షిప్తమవుతుంది కదా. కాబట్టి భయం అనేటటువంటిది లోపలికి ప్రవేశించిందంటే అది అనవసరపు సమాచారం, అది బయటికి రావడం కోసం ప్రయత్నిస్తుంది కదా. ఎప్పుడైతే అది బయటకు వస్తుందో బయట ఉన్నటువంటి భయంతో అనుసంధానం అవుతుంది కదా. అందువల్ల భయం అనేది బయట ప్రపంచానికి సంబంధించింది కాదు. ఒక హత్య జరిగింది, 3 వ్యక్తులు చూశారు. ఒక వ్యక్తి హత్యను చూసి భయపడ్డాడు, మరొక వ్యక్తి హత్యను చూసి ఉద్రేకపడ్డాడు, మరొక వ్యక్తి దానికి ప్రాధాన్యతను పట్టింపునివ్వలేదు. మొదటి వ్యక్తి ఎవరు? తమో గుణస్థుడు. రెండో వ్యక్తి ఎవరు? రజో గుణస్థుడు. మూడో వ్యక్తి ఎవరు? సత్వగుణస్థుడు. వీళ్ళు 3 హత్యను చూశారు, కానీ 3 రకాలుగా స్పందించారు. మొదటి వ్యక్తి హత్యకు భయపడ్డాడు, అంటే ఆ సమాచారాన్ని లోపలకు స్వీకరించి నిక్షిప్తం చేసుకున్నాడు. రెండో వ్యక్తి ఉద్రేకపడ్డాడు, ఆ సంఘటనను సరిచేయడం కోసం ప్రయత్నిస్తున్నాడు. మూడో వ్యక్తి దానికి పట్టింపును ప్రాధాన్యత ఇవ్వలేదు. పట్టింపును ప్రాధాన్యత ఇవ్వలేదంటే అది లోపలికి రానట్లే కదా. కాబట్టి తమో గుణస్థుడు, రజో గుణస్థుడు ఇద్దరు కూడా సమాచారం పట్ల ప్రతిచర్యను చూపారు. కానీ సత్వగుణస్థుడికి స్పందన కలిగింది తప్ప ప్రతిచర్య కలగలేదు. సమాచారం లోపలికి ప్రవేశించి నిక్షిప్తమైంది అనుకోండి, అది కర్మకు బీజం అవుతుంది. కొంతకాలానికి ఆ బీజం పరిణతి చెందుతుంది, మనిషిని కర్మలకు రెచ్చగొడుతుంది. ఆ బీజాన్ని వాస్తవం అనుకుంటాడు అజ్ఞాని, దానిని మాయ అనుకుంటాడు జ్ఞాని. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు మనకు కనిపించేటటువంటి మిథ్యా జ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఇవన్నీ కూడా మనిషిలో సమాచారాన్ని పెంచుతున్నాయి, సంస్కారాలను పెంచుతున్నాయి, అనుభవాలను పెంచుతున్నాయి, అంతరంగాన్ని కలుషితం చేస్తున్నాయి. అదే ఆత్మజ్ఞానం తీసుకోండి, అతను ఎలా ఉంటాడు? దానికి ప్రాధాన్యతనివ్వడు. అది మాయా అని తెలిసిన వ్యక్తి దానికి దూరంగా ఉంటాడు, దాని దగ్గరకు రానియడు కదా.
అది వాస్తవం అని భ్రమించినటువంటి వ్యక్తి దానికోసం పరుగులు తీస్తాడు కదా. ఇవాళ మేధావులంతా కూడా దేన్నో కనిపెడుతున్నారు, దేనికోసం పరుగులు తీస్తున్నారు, ఆరాటపడుతున్నారు. ఆ విధంగా అనవసరపు సమాచారాన్ని లోపలకు స్వీకరించి మెదడును కలుషితం చేస్తున్నారు. మెదడు కలుషితమైతే దాని ప్రభావంతో అంతరంగ సంస్కారాలన్నీ కలుషితమవుతాయి కదా. శరీర అవయవాలన్నీ కూడా కలుషితమవుతాయి కదా. కలుషితమైనటువంటి మెదడు సమర్థవంతంగా పనిచేయదు కదా. మెదడు సమర్థవంతంగా పనిచేయకపోతే ఏమవుతుంది? మెదడు సమర్థవంతంగా పనిచేయకపోతే శరీర అవయవాలు దెబ్బతింటాయి. శరీరం దృఢంగా ఉండదు, పటిష్టంగా ఉండదు, శక్తివంతంగా ఉండదు, ఆరోగ్యంగా ఉండదు. అప్పుడు శారీరక అవసరాలు తీరవు కదా. ఆహారం తీసుకోలేడు, తీసుకున్న అరగదు. లైంగికపరమైనటువంటి ప్రేరణలు పెద్దగా రావు. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం భగ్నమవుతుంది కదా. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా, అశాంతిగా ముగుస్తుంది కదా. కాబట్టి ప్రస్తుతం మానవుల్లో జరుగుతుంది అది. నేను మరొకసారి చెప్తున్నాను, మూలాధార చక్రం బలహీనపడింది, స్వాధిష్టాన చక్రం నిర్వీర్యమైంది, కర్మేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయటం లేదు, జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయటం లేదు. మూలాధార చక్రం పటిష్టంగా ఉంటేనే శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది. మూలాధార చక్రం ఎప్పుడైతే బలహీనపడిందో శరీరం నిర్వీర్యమైపోతుంది కదా, జీవిత పరమార్థం నెరవేరదు కదా. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి అల్పజ్ఞానాల వలన భూమండలం ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. మేధావులు ప్రపంచానికి ప్రమాదకరమే కదా, భారమే కదా. కాబట్టి మేధావుల్ని మనం ఏం చేయాలి? వదిలేయాలి. వాళ్ళని సరిచేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని సరిచేయాలని ప్రయత్నిస్తే వాళ్ళు తిరిగి మనల్ని సరిచేస్తారు. మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నంలో నిమగ్నం అయ్యామనుకోండి, వాళ్ళని గురించి మనం పెద్దగా ఆలోచించం కదా. వాళ్ళని గురించి అతిగా అనవసరంగా పిచ్చిగా విపరీతంగా ఆలోచిస్తున్నామంటే మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేయనట్లే కదా. ఇది కీలకమైనటువంటి అంశం. తన గురించి తను ఆలోచించుకునే వ్యక్తి ప్రపంచాన్ని వదిలేస్తాడు. ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా పిచ్చిగా ఆలోచించుకునే వ్యక్తి తన గురించి తాను మర్చిపోతాడు. తనను గురించి తాను తెలుసుకోలేడు. తనను గురించి తాను తెలుసుకుంటే అందరిని గురించి, అన్నిటి గురించి తెలిసిపోతుంది. తన గురించి తాను తెలుసుకోలేకపోతే ఎవరిని గురించి తెలుసుకోలేడు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందువల్ల? తన సంస్కారాలను బట్టి బాహ్య ప్రపంచం కనపడుతుంది, తన అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రపంచాన్ని పతనం చేస్తున్న వ్యక్తులు ఇద్దరు. ఒకటి తమో గుణస్థుడు, రెండు రజో గుణస్థుడు. ఇవాళ తమో గుణం పెరిగిపోయింది, రజోగుణం పెరిగిపోయింది, సత్వగుణం పూర్తిగా హరించుకుపోయింది. మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని, సాత్వికతను, సహజత్వాన్ని పూర్తిగా వదిలేశాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రమాదకరమైనటువంటి జ్ఞానం
అంతరంగంలో ఉండకుండా చూసుకోవాలి. జ్ఞానం కోసం పరితపిస్తున్నాడంటే అతని జిజ్ఞాస కింద లెక్క. ఆ జిజ్ఞాసి జ్ఞానం కోసం ఆరాటపడతాడు తప్ప జ్ఞానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించడు. అందుకే గురువుల యొక్క డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే, తెలిసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తెలిసినటువంటి వ్యక్తులు తెలియని వ్యక్తులకి తర్ఫీదునిస్తూ ఉంటారు. కానీ తెలిసింది మాయే, తెలుసుకుంటున్నది కూడా మాయే. కాబట్టి బిడ్డలారా, అల్ప జ్ఞానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి దానికి పట్టింపును ప్రాధాన్యతనివ్వకుండా జీవితాన్ని సక్రమైనటువంటి బంధాలోనికి మళ్లించుకోవటం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.